ఒకసారి దేవుడు ఒక దయ్యాన్ని నీలో నుంచి వెళ్ళగొట్టి నిన్ను శుభ్రపరిచి ఆయన నీలో నివసించాలని ఆశిస్తాడు. నీవు ఆయనకు స్థానం ఇచ్చి ఆయన నీలో స్థిరపరచుకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. ఇక ఎన్నడూ మళ్ళీ దయ్యం వచ్చి నీలో నివాసం ఉండే అవకాశం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా, దయ్యాన్ని వెళ్ళగొట్టి దేవుడు వచ్చి నివాసం ఉన్న తర్వాత కొద్ది రోజులకు దేవుడిని కూడా వెళ్ళగొట్టుకుంటారు. అంటే దేవుడికి కూడా విధేయత చూపకుండా దేవుడిని కూడా తృణీకరించి అమర్యాద పరచి ఆయనను బయటికి నెట్టేస్తారు. ఆయన వెళ్ళిపోయేటట్టు చేస్తారు. అప్పుడు ఇల్లు ఖాళీ అయిపోయింది. ఈ దయ్యం ఏం చేసిందో తెలుసా, ఒక మనిషిని వదిలిపెట్టిపోయిన తర్వాత దానికి మరి పాత ఫ్రెండ్షిప్ మోజు మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటుంది, ఏమన్నా ఆ ఇల్లు ఖాళీ అయిందా. ఎందుకంటే మనుషులు ఎంత చంచల స్వభావంలో దయ్యాలకు తెలుసు. మనంతా స్థిరం లేని వ్యవహారం అని దయ్యాలకు తెలుసు, నికరం ఉండదని వాటికి తెలుసు. అందుకే నన్ను ఎల్లగొట్టిన ఈ మనుషుడు దేవుణ్ణి స్వాగతించాడు, ఆయన మాత్రం ఎంతవరకు ఉంచుతాడు లోపల చూద్దాం. కొద్ది కాలం తర్వాత అయినా వెళ్ళగొట్టకపోతాడంటావా, మళ్ళీ నాకు స్థానం రాకపోతుందంటావా అని అవి కోటి ఆశలతో మళ్ళా హౌస్ విజిట్ చేస్తుంటాయి అన్నమాట. కాబట్టి లోపలికి వచ్చిన దేవుణ్ణి వెలుపలికి పోనీయకుండా కాపాడుకోవాలి.